ఇలా ఉంటుందని తెలిసి బ్రేక్ మంచి బ్రాంజ్ మెటీరియల్ 50 రూపీస్ టికెట్. లైఫ్లో ఒకసారి సిగ్నల్ పడిన ఆ ప్యాలెస్ చాలా బాగుంది. ఈరోజు ఎందుకు ఇలా అవుతుంది? ఇక్కడ చూసిన పోలీసులు. ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి 15 స్టేట్స్ క్రాస్ చేశాను. 48 డేస్ అయితే పట్టింది. ఇండియన్ మ్యాప్లో కనిపిస్తున్న బ్లూ లైనే నా రూట్ మ్యాప్. టుడే డే 5 May 7th. ఈరోజు మార్నింగ్ 8:30 అవుతుంది. ప్రజెంట్ నేను అయోధ్య దగ్గర ఉన్నాను. ఈరోజు అయోధ్య నుంచి లక్నో వెళ్ళబోతున్నాను. లక్నో టు ఆగ్రా కూడా వెళ్ళబోతున్నాను. సో అయోధ్య నుంచి లక్నో 135 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అలాగే లక్నో టు ఆగ్రా 335 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. నేను లక్నో రీచ్ అయ్యేసరికి 11 అయిపోవచ్చు. సో లక్నోలో 3 ప్లేసెస్ కవర్ చేయాలి. ఇమంబరా ప్యాలెస్, అంబేద్కర్ మెమోరియల్ పార్క్, జానేశ్వర్ మిశ్రా పార్క్. సో ఈ 3 ప్లేసెస్ నేను కవర్ చేసేసరికి మ్యాక్సిమం మధ్యాహ్నం 2 అయిపోతుంది. లంచ్ చేసేసాక 2:30కి బయలుదేరితే నేను ఆగ్రా రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం 7:30 అలా అయిపోతుంది. సో మ్యాక్సిమం చీకటి పడే లోపే నేను రీచ్ అయిపోదాం అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే లక్నో టు ఆగ్రా అయితే స్పెషల్ ఎక్స్ప్రెస్ వే అయితే ఉంది. సో స్పెషల్ ఎక్స్ప్రెస్ వేలో బైక్ అలౌ చేస్తారా లేదా, ఒకవేళ అలౌ చేస్తే ఎంత టోల్ కడతారు అనేది ప్రెజెంట్ అయితే నాకు ఎటువంటి ఐడియా అయితే లేదు. ఒకవేళ అలౌ చేయకపోతే మాత్రం నేను దారుణంగా దెబ్బ అయిపోతాను. చూడాలి మరి ఏమవుతుందో. అయోధ్య నుంచి లక్నో రోడ్ అయితే చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నేనైతే 80 స్పీడ్ అయితే దాటట్లేదు. ఎందుకంటే నేను ట్రావెల్ చేయాల్సింది చాలా ఉంది. ఉత్తరాఖండ్, కేదార్నాథ్, అలాగే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, అలాగే చివరి దాకా కన్యాకుమారి దాకా నేను వెళ్ళాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేనైతే ప్రెజెంట్ స్పీడ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మహా అయితే ఒక 1 hour లేట్ అవుతుంది. అంతకుమించి ఏమి అయిపోదు. సో అందుకే నేనైతే స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. సో ఇక్కడ టెంపరేచర్ అయితే మామూలుగా లేదు. 42 degrees దగ్గర ఉంది. సో ఎండకి ఆల్మోస్ట్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీకు వీడియో లెంతీ అనిపించినా, బోర్ అనిపించినా లక్నో టూరిస్ట్ ప్లేస్కి అయితే స్కిప్ చేసి చూడండి. లక్నోలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇండియాలోనే ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లక్నోలో కూడా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళల్లో లక్నో సిటీ అయితే పెద్దగా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. లక్నోలో ఇమంబరా ప్యాలెస్ అంటే ఓకే, అంబేద్కర్ మెమోరియల్ పార్క్, జానేశ్వర్ మిశ్రా పార్క్, అసలు ఈ పార్క్ ఏంటి, పార్క్లో ఏముంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. జానేశ్వర్ మిశ్రా పార్క్లో ఒక ఇంపార్టెంట్ 2 అయితే చూడాల్సి ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూపిస్తాను. అలాగే అంబేద్కర్ మెమోరియల్ పార్క్ ఓన్లీ ఢిల్లీలోని, లక్నోలోని మాత్రం ఉంది. ఇది కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇది ప్రెజెంట్ పెట్రోల్ అయితే కొట్టించలేదు, ఆల్రెడీ ఉంది. సో లక్నో వెళ్ళిన తర్వాత ట్యాంక్ అయితే ఫుల్ చేయాలి. సో ఈ ట్రిప్కి నేను బడ్జెట్ ఎంత పట్టుకున్నాను అయితే ప్రెజెంట్ అయితే రివీల్ చేయను. సో తర్వాత వీడియోస్లో మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ నేను డే 1లో 790 రూపీస్ అయితే ఖర్చు అయింది. డే 2లో 1915, డే 3లో 2775, డే 4లో 629 రూపీస్ అయితే ఖర్చు అయింది. లదాఖ్ బైక్ మీద వెళ్తున్న వాళ్ళు రైడింగ్ జాకెట్, నీ సేఫ్ గార్డ్ లేకుండా వెళ్తుంది నేను ఒక్కడనే ఉండొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే లక్నో హైకోర్ట్. అది ఇప్పుడే లక్నో సిటీ అయితే రీచ్ అయిపోయాను. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లక్నో సిటీ ఎంత బాగుంటుందని. సో చాలా నీట్గా అయితే ఉంది, ఇన్కంజెస్టెడ్గా అయితే లేదు అసలు. సో అలాగే లక్నోలో లంచ్కి బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి వారణాసి, అయోధ్య ఇదంతా డివోషనల్ సైడ్ అవ్వడం వల్ల నాన్ వెజ్ అయితే పెద్దగా తినలేదు. నాకు నాన్ వెజ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బట్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది ముస్లిమ్స్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని లక్నోలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ముస్లిం బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నిన్న అయోధ్య రామ్ మందిర్, హనుమాన్ గరీహి మందిర్, దశరథ్ మహల్, కనక్ భవన్, లతా మంగేశ్వర్ చౌక్, అలాగే నయా ఘాట్ అయితే విజిట్ చేశాను. సో అయోధ్య సిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ కనుక మీరు వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. అలాగే డే 1 to day 3 అయితే బొబ్లీ టు వారణాసి వీడియో కూడా చేశాను. సో అది కూడా ఒకవేళ చూడకపోతే ఐకార్డ్స్లో ఉంటుంది, తప్పక చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్. సో ప్రెజెంట్ నేను ఎదురుగా పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాను. సో 10 రూపీస్ పార్కింగ్ అయితే పే చేశాను. అలాగే ఎంట్రీ టికెట్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు.
అంబేద్కర్ మెమోరియల్ పార్క్ చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో ఎంట్రన్స్లోనే ప్రతిబింబ్ స్థల్ అంటారు, దాంట్లో 62 ఎలిఫెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అలాగే పరివర్ధన్ గ్యాలరీలో బ్రాంజ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అలాగే పరివర్ధన్ సంగ్రహాలయంలో చాలా మంది స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అలాగే అంబేద్కర్ స్తూప, మాన్యుమెంటల్ ఎలిఫెంట్ గ్యాలరీ, బ్రాంజ్ ఫౌంటైన్స్ ఇలా చాలా అయితే చూడడానికి ఉన్నాయి. మెమోరియల్ మొత్తం రెడ్ స్టాండ్ స్టోన్తోనే రాజస్థాన్ నుండి తెప్పించి మరి బిల్డ్ చేశారు. మొత్తం మీద 107 ఎకరాస్తో గోమతి నగర్లో అయితే ఇది మొత్తం బిల్డ్ చేశారు. అలాగే నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే జానేశ్వర్ మిశ్రా పార్క్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన ఒక జెట్, అలాగే 2 ఇంపార్టెంట్ ట్యాంకర్స్ అయితే చూడాల్సి ఉన్నాయి. జానేశ్వర్ మిశ్రా పార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పార్క్ అయితే చాలా పెద్దది. సో ఈ పార్కులో ఓన్లీ MiG-21 జెట్, అలాగే 2 విజయంత ట్యాంకర్స్ అయితే మాత్రమే మనం చూడగలం. మిగతాదంతా ఏమీ ఉండదు. సో ఇప్పుడైతే నేను 1784లో ముఘల్ ఆర్కిటెక్చర్ది అయిన ఇమంబరా ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను. ఈ ఇమంబరా ప్యాలెస్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్యాలెస్ ఇది. ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన ఈ 2 ప్లేసెస్ కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్ అనే చెప్పుకోవచ్చు. అయోధ్య ఎవరైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒకటి నేను చెప్తాను. సో మీరు నైట్ స్టే చేసే రూమ్లోనే లగేజ్ అండ్ మొబైల్ అయితే ఉంచడానికి ప్రయత్నించండి. ఒక మొబైల్ అయితే తీసుకురండి. ఎందుకంటే అయోధ్య రామ మందిర్లో తప్పించి ఇంకెక్కడ లగేజ్ పెట్టడానికి మిగతా టెంపుల్స్లో అయితే అవ్వదు. సో మ్యాక్సిమం మీరు రూమ్లోనే ఉంచడానికి ప్రయత్నించండి. చాలామంది ఏం అడుగుతున్నారంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు, సో నువ్వు బొబ్బిలి నుంచి లదాఖ్ వెళ్తున్నావు కదా, అసలు ఈ బొబ్బిలి అనేది ఎక్కడ ఉందని అయితే అడుగుతున్నారు. సో బొబ్బిలి అనేది ఒక టౌన్ విజయనగరం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో మనాలి నుంచి లదాఖ్ వెళ్ళడానికి మెయిన్ పెద్ద ప్రాబ్లం బార్లాచాలా పాస్ అనే ఒక మౌంటైన్ దగ్గర. సో అక్కడ మాత్రం ఎప్పుడు స్నో 365 డేస్ కురుస్తూనే ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు మనాలి నుంచి లదాఖ్ వెళ్ళడానికి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ప్రెజెంట్ అయితే ఈరోజు డేట్ May 7th. సో అక్కడైతే 4 వీలర్స్ మాత్రమే అలౌ చేస్తున్నారని అప్డేట్ అయితే వచ్చింది. సో నేను ఇంకా వెళ్ళడానికి ఒక 10 డేస్ పడుతుంది కాబట్టి చూడాలి అప్పటికి బైక్స్ అయితే అలౌ చేస్తారో లేదో. అలౌ చేస్తే పర్వాలేదు, ఒకవేళ అలౌ చేయకపోతే మాత్రం చచ్చినట్టు ఇంకా శ్రీనగర్ సైడే వెళ్ళాలి. టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సో ఎలాగైనా 1 అవర్లో ఇమంబరా ప్యాలెస్ అయితే కంప్లీట్ చేసేసి ఆగ్రా అయితే నేను స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 330 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి ఆగ్రా. సో ఎలాగైనా 5 అవర్స్ అయితే పడుతుంది ఆగ్రా వెళ్ళడానికి. చీకటి పడిపోయేలోపు నేను రూమ్కి అయితే రీచ్ అయిపోవాలి, అదే నా టార్గెట్. ఇప్పుడే నేను బారా ఇమంబరా ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయాను. సో చాలా డిఫరెంట్గా ఉంది ప్యాలెస్ మొత్తం. సో ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, సో అదే రూమీ దర్వాజా అది.
ఫైనల్లీ ఇమంబ్రా ప్యాలెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇమంబ్రా ప్యాలెస్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. 1784లో అప్పటిదైనా సో చాలా ఆర్కిటెక్చర్ అయితే చెక్కి చెదరకుండా చాలా బాగుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మొత్తానికి లక్నోలో 3 ప్లేసెస్ కూడా కంప్లీట్ చేసేసాను. సో పోలీసులు కార్స్ అయితే ఎక్కువ చెక్ చేస్తున్నారు, మరి ఎందుకో ఏమైందో ఏమో. సో అలాగే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను బిర్యానీ మీద. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇమంబ్రా ప్యాలెస్ దగ్గర అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అయితే అడిగాను, ఇక్కడ లక్నోలో మంచి బిర్యానీ హోటల్ అయితే ఎక్కడ ఉందని అడిగాను వాళ్ళని. సో వాళ్ళు ఏదేదో హిందీలో చెప్పారు, మనకైతే అర్థం కాలేదు. సో గూగుల్ మ్యాప్స్లో పెట్టమని లొకేషన్ అయితే పెట్టమని చెప్పాను, వాళ్ళైతే పెట్టారు. సో ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ముస్లిం హోటల్ అది. సో హోటల్ అయితే అంత చూడడానికి బాగలేదు, బట్ టేస్ట్ బాగుంటుందేమో అనుకున్నాను, బట్ అస్సలు బాగలేదు టేస్ట్ అయితే. సో లక్నోలో ది బెస్ట్ హోటల్ అంటది, నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఏదైనా సరే బిర్యానీ అంటే హైదరాబాద్ షాదాబ్ బిర్యానీ. సో చార్మినార్ దగ్గర షాదాబ్ బిర్యానీ మించింది లేదు నన్ను అడిగితే. లక్నో మొత్తంలో ఇదే మాస్ ఏరియా. సో అందుకే మీరు చూస్తున్నారు కదా ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ. నాకు తెలిసి నేను ఏదో రాంగ్ హోటల్కి అయితే వెళ్ళిపోయినామో అనిపిస్తుంది, ఎందుకంటే కనీసం బిర్యానీతో పెరుగు చట్నీ కూడా పెట్టలేదు వాళ్ళు, అంత దారుణంగా అయితే ఉంది. సో 250 రూపీస్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇక్కడ పెట్రోల్ 94 రూపీస్, 10 లీటర్స్ అయితే కొట్టించాను. ప్రెజెంట్ టైం 2:45 అవుతుంది. ఆల్మోస్ట్ లక్నో సిటీ అయితే దాటిపోతున్నాను. మీకు అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే అయితే వస్తుంది. సో మ్యాక్సిమం ప్రయత్నిస్తాను, వాళ్ళు అలౌ చేస్తారా లేదా, టోల్ ఎంత కడతారా లేదా ఒకసారి చూద్దాము. మొత్తం ఈ ఎక్స్ప్రెస్ వే 330 కిలోమీటర్స్, మధ్యలో ఎక్కడ ఏ డీవియేషన్స్ అయితే ఉండవు. సో నాన్ స్టాపే. ఇంకా ఈ ఎక్స్ప్రెస్ వే కాకుండా మనకి లక్నో టు ఆగ్రా అయితే ఇంకొక రూట్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే సింగిల్ వే అది. సో సింగిల్ వే అంటే ఈ టైంలో అస్సలు వెళ్ళబుద్ధి అవ్వదు. సో చూద్దాం వాళ్ళు ఏమంటారో చూసుకొని అప్పుడైతే ఎంత టోల్ అయితే అంత కట్టేస్తాను, ఎందుకంటే మన వల్ల కాదు సింగిల్ వేలో వెళ్ళడం. సో టోల్ ప్లాజా అయితే రీచ్ అయిపోయాను, చూద్దాం వాళ్ళు ఏమంటారో. ఈ ఎక్స్ప్రెస్ వే 23 ఫిబ్రవరి 2017లో ఓపెన్ చేశారంట, కానీ 19th జనవరి 2018 నుంచే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇది స్టార్ట్ అయిందంట. ఇప్పుడే టోల్ అయితే పే చేశాను. సో 330 కిలోమీటర్స్కి 330 రూపీస్ అయితే పే చేశాను. సో ఇది కొంచెం ఎక్కువనే చెప్పాలి, 330 రూపీస్ అంటే. సో మరీ ఇంత కాస్ట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం, అలాగే లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళకి సో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అటు ఇటు టైప్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గర చెక్ చేసేటప్పుడు మనకి మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు మళ్ళీ 300 రూపీస్ మళ్ళీ మనం పే చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నెంబర్ టైప్ చేసేటప్పుడు. ఈ ఫుడ్ ప్లాజాలో ఒక వాటర్ బాటిల్ కాస్ట్ 50 రూపీస్. 300 కిలోమీటర్స్ దాకా ఎటువంటి షాప్స్ ఉండవు, అలాగే ఓన్లీ 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో అందుకే మనకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంక చచ్చినట్టు 50 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ తీసుకోవాల్సిందే. సో మీరు కానీ ఈ ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం సో ముందుగానే ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కొని ఉంచుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అందరూ బైక్స్ కానీ కార్స్ కానీ అందరూ 100 స్పీడ్ దాటే కొడుతున్నారు. సో నేను ఒక్కడనే 80 స్పీడ్లో స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి కాబట్టి నేను అది దృష్టిలో పెట్టుకొని కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్ప్రెస్ వేలో వస్తే ఈ టైర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ 300 కిలోమీటర్స్ ఎటువంటి షాప్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ 3 ఫుడ్ ప్లాజాలు వస్తాయి, అలాగే 2 పెట్రోల్ బంక్స్ వస్తాయి. ఇవి తప్పించి మరి ఇంక మధ్యలో ఏమీ ఉండదు. సో అలా వెళ్తూ ఉండమే, యూటర్న్స్ కూడా పెద్దగా ఉండవు. టుమారో ట్రిప్లో డే 6. సో ఇంపార్టెంట్ డే అనే చెప్పుకోవచ్చు రేపు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను తాజ్మహల్ అయితే విజిట్ చేయబోతున్నాను, అలాగే ఆగ్రా ఫోర్ట్ కూడా విజిట్ చేయబోతున్నాను. సో మొత్తం రేపు 2 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి. రేపు ఆ 2 ప్లేసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎల్లుండి ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాను. సో మొత్తానికి 2 డేస్ షెడ్యూల్ అయితే అది. సో బేసిక్గా నేను రూమ్స్ ఎలా బుక్ చేసుకుంటానంటే బై సపోజ్ రేపటి నైట్కి రూమ్ అయితే సో ఈ రోజు నైటే నేను బుక్ చేసుకుంటాను, అంటే 1 డే ముందే నేను బుక్ చేసుకుంటాను. సో booking.comలో సో booking.com యాప్లో ఎటువంటి ఫ్రాడ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనకి. సో చాలా జెన్యూన్ యాప్. సో అందుకే 1 డే ముందు బుక్ చేయడం వల్ల నాకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. సో హ్యాపీగా నేను బైక్ మీద ట్రావెల్ చేయగలను. సో ఆగ్రాలో నేను తాజ్మహల్కి ఎదురుగానే దగ్గరలోనే రూమ్ తీసుకున్నాను. సో నైట్ టైం కూడా మనకి టెర్రస్ పైన వ్యూ అయితే కనిపిస్తుంది. అలాగే ఆగ్రా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో. ప్రెజెంట్ టైం 8:45 అవుతుంది. ఇప్పుడే నేను ఆగ్రా అయితే రీచ్ అయ్యాను. సో 7:30 కల్లా ఆగ్రా అయితే రీచ్ అయిపోదామని అనుకున్నాను, బట్ మొత్తానికి 8:45 అయింది ఇప్పుడు. సో మొత్తానికి ఒక 1.5 అవర్ దగ్గర అయితే నేను లేట్ అయిపోయింది.